ప్రైజ్ ది లార్డ్. సమస్త మహిమ ఘనత ప్రభావంలో యేసయ్యకే చెందును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్య గారికి మరి సంఘం మొత్తానికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఆల్రెడీ చెప్పారు, ఇంకేం చెప్పాలి. అసలే మనకి భారతదేశంలో కర్ణాటకలో కేజీఎఫ్లో ఒకటి బంగారపు గని ఉంది. అట్లాగే కర్ణాటకలో బళ్ళారిలో ఇనప గని ఉంది. హెబ్రోన్లో ఆల్రెడీ వాక్యపు గని ఉంటుంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఎవరి దగ్గర ఉంటాడండి జీతం? ఎందుకు మనం ఆయన పని చేస్తున్నామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. మరి ఎందుకు ఇవ్వాలి మీకు జీతం? జీతం అయితే ఆయన దగ్గర ఉందంట. మరి ఆయన పని చేస్తే మీకు జీతం ఉంది. ఆయన పని ఎందుకు చేయాలి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. మరి ఇప్పుడు మీరు ఈ రొట్టెలో ఆయన రక్తంలో మీరు చేయి వేశారు, తీసుకున్నారు. మరి ఇప్పుడు ఆయన మరణాన్ని ప్రకటించడానికి వెళ్తున్నారండి? వెళ్తున్నామని ఒకసారి చెప్పండి. మరి మీకు జీతం ఎందుకు ఇవ్వాలి? తెలుసుకోవాలి. నేను బాప్టిజం తీసుకున్నాను అన్నాను, ఒకసారి చేతులెత్తండి. ప్రైజ్ గాడ్. మరి ఇంకా కొంతమంది తీసుకున్నట్టు లేదు. తీసుకోకపోతే తీసుకోండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును. యేసు ప్రభువుని దేవుడిని నమ్ముతున్నారు కానీ చాలా మంది బాప్తిజం తీసుకోవట్లేదు. తీసుకోకపోతే మీరు ఇంకా వ్యభిచారంలో ఉన్నట్టే, ఇంకా మీరు దొంగతనంలో ఉన్నట్టే, మీరు ఇంకా తాగుబోతనంలో ఉన్నట్టే, ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టుగా జాగ్రత్తలో ఉన్నట్టే. నమ్మటం వేరు, బాప్తిజం తీసుకోవడం వేరు కాదు.